ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది. ఏంటిది? అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండు? అది సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు. అక్టోబర్ 12, 2009 నాడు చెప్పిండు. చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి. సో అక్టోబర్ 12 నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం. సిద్దిపేటలో మా హైదరాబాద్ మాకు దక్కాలి, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ 6వ జోన్ లో అంతర్భాగమని అక్టోబర్ 21వ తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం. ఆనాడు